హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ అండి. అలానే ఫ్రంట్ కూడా మనకి బోట్ నెక్కే సేమ్ లెంత్లో ప్రిన్సెస్ కటింగ్, డైరెక్ట్ ప్రిన్స్ కటింగ్ అనేది వస్తుంది. ఇది ఎలా కట్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనము లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని ఇలా పెట్టుకోండి క్లాత్ అనేది. అయితే కిందన క్రాస్లు అనేది ఎక్కువ ఉందండి దీనికి. ఇలాగ మనం ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్తో లేదా నార్మల్ స్కేల్తో అయినా సరే ఇలా క్రాస్లు అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రాస్ వచ్చిందో మనకి. ఇలా క్రాస్ తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్ అనేది తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము లెంత్ అనేది తీసుకుందాం. బ్లౌజ్ని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుందాము. ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి కిందన డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు కూడా ఇలా సాగదీసి పట్టుకోండి నేను చూపిస్తున్నట్టు. మనకి 15:30 వచ్చింది. బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువండి ఇది. దీనికి మనం కింద పావు ఇంచు ఖర్చుకి, అలానే పైన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకుంటే 16:30 వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ 16:30ని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న రెండు మార్కింగ్స్ని కూడా స్కేల్తో ఇలాగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము కిందన నడుము అనేది కొలుచుకోవాలండి వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి. అయితే ఇక్కడ మనకి డబల్ థర్డ్ అనేది వేస్తాం కదా కిందన, అది ఎక్కడికి పెట్టుకుంటున్నారు అనేది కూడా అడిగితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. వీళ్ళైతే రెండో థర్డ్కి పెట్టుకుంటున్నారటండి, బ్లౌజ్ కొంచెం లూజ్ ఉంది అని అర్థం మనకి. ఇప్పుడు దీన్ని నేను రెండో థర్డ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా ఇక్కడ వరకు కరెక్ట్గా ఎంత వచ్చింది ఇలా పట్టుకుంటే చూసుకోవాలి. మనకైతే 30 ఇంచులు వచ్చింది. ఈ 30 ఇంచుల్ని ఇలాగ 4 ఫోల్డ్లు అనేది చేసుకోండి టేప్తో నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు నాలుగో భాగం వస్తుంది కదా, 7:30 వచ్చింది. ఈ 7:30ని ఇక్కడ పెట్టుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి కిందన. అలానే 1 ఇంచ్ అనేది మనం డాట్ వేస్తాం కదా, దానికి 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే వీళ్ళ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి మనము కస్టమర్ది, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా. నేనైతే నోట్ చేసి పెట్టుకున్నాను, నాకు 14:30 వచ్చింది వీళ్ళ ఫుల్ షోల్డర్ అనేది. దీన్ని సగం చేసుకోవాలి. ఎక్కువగా బోట్ నెక్కి మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, మనం సగం చేసుకుంటే 7:15 అనేది వచ్చింది. ఈ 7:15ని ఇలా మార్క్ చేసుకోండి. ఇదే 7:15ని కిందన కూడా మనము ఇలాగా ఆమ్ డౌన్ కోసం, అంటే చంక డౌన్కి కూడా 7:15 మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకోండి. ఈ 7:15 దగ్గర మళ్ళీ ఇటు నుంచి కూడా 7:15 కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా మార్క్ చేసుకుంటే ప్లస్ గుర్తు వస్తుంది మనకి. కొంచెం చివరి కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలాగ స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల కొత్త వారికి మనకి క్రాస్గా వెళ్లకుండా లైన్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇది చిన్న బ్లౌజే కాబట్టి 1:15కి ఇలా పెట్టుకొని చంక దగ్గర ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. నేను ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకుంటానో చూపిస్తాను. అయితే ఇక్కడ మనము 1:15కి మార్క్ చేసాం కదా, ఇక్కడ మనము రౌండ్ అనేది తీసిన తర్వాత ఆది బ్లౌజ్ని బట్టి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ ఆర్మ్ స్కేల్ అనేది మనము ఇలాగ కరెక్ట్గా ఈ పాయింట్లో 1:15 అనేది టచ్ అవుతుందా లేదా చూసుకొని ఈ బాక్స్లో ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ మార్క్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసుకోవాలి. అలానే మనము పైన షోల్డర్ వచ్చేసి వీళ్ళు చిన్న షోల్డర్ పెట్టమన్నారండి, అందుకని నేను 2:30 పెడుతున్నాను. మీరు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మిగిలింది ఉంది కదా, ఇది అనేది మనం నెక్ విడ్త్కి తీసుకుంటాము. అలానే వీళ్ళ నెక్ డౌన్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 4 పెట్టమన్నారండి నెక్ రౌండ్ కోసం. నేనైతే అందుకే 4 పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మీరు ఇంకా తక్కువ కావాలి అన్న 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైన ఎంతైతే వచ్చిందో మనకి 4:30 ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసేసుకోండి లైన్ అనేది. ఇప్పుడు ఇందులో మనము రౌండ్ అనేది తీసుకోవాలి బోట్ నెక్ కోసం. అయితే ఇక్కడ 1/2 ఇంచు కిందకి మనము షోల్డర్ వైపు ఇలా చంక వైపుకి అనేది డౌన్ చేసుకుంటాము బోట్ నెక్కి. దానికోసం అయితే నేను ఇలాగా మార్క్ చేశాను కదా 1/2 ఇంచు, ఇలా మార్క్ చేసుకోండి 1/2 ఇంచు. అలానే నెక్ వైపు కూడా 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇది అనేది మనం బోట్ నెక్కి కంపల్సరీ ఇలాగా చంక వైపుకి అనేది డౌన్ పెట్టుకోవాలండి 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు ఈ ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి బోట్ నెక్కి. నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. రౌండ్ అనేది ఇలాగా షోల్డర్ వైపుకి పెట్టుకుని డ్రా చేసుకున్నారంటే బోట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము ఈ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, దీన్ని బట్టి చెస్ట్ అనేది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను. వీళ్ళకి బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ ఉందండి, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు టైట్ పెట్టమన్నారు, దానికోసం అయితే నేను మార్క్ చేశాను కదా. ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆ మార్కింగ్ వరకు కరెక్ట్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా నిదానంగా
ఇలా పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చూసారు కదా, ఇక్కడికొచ్చింది మనకి చెస్ట్ లూజ్ అనేది. వీళ్ళు లూజ్ ఉందన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కరెక్ట్‌గా ఉన్న బ్లౌజ్ అయితే కుట్టు వరకు కూడా చెక్ చేసుకోండి. ఇలాగా నేను ఎలా అయితే చెక్ చేస్తున్నానో అలా చెక్ చేసుకున్నామంటే చెస్ట్ లూజ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కిందన మనం 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకున్నాం కదా! పైన కూడా అదే 2 ఇంచులని ఖర్చుకనేది పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకోండి. మీరు చాలా ఈజీగా ఆది బ్లౌజ్ నుంచి ఇలాగా చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చండి. బోట్ నెక్ అయినా, నార్మల్ నెక్ అయినా కూడా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని ఇలాగా స్కేల్‌తో డ్రా చేసేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు ఈ కిందనొచ్చి డాట్ వేయడం కోసం మనకి ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో దాన్ని ఇలాగా మార్క్ చేసుకొని, ఇలాగ మిడిల్‌లో పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డాట్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఎగస్ట్రా. అలానే బ్లౌజ్ లెంత్ కూడా మనకి బాగా ఎక్కువగా ఉంది కదా! 16.5 వచ్చింది కాబట్టి 4.5, 5 వరకు కూడా తీసుకోవచ్చండి డాట్ పొడవైతే. నేనైతే ఇక్కడ 4.5 తీసుకుంటున్నాను. 4:30 కూడా తీసుకోవచ్చు, పొడవు ఎక్కువ ఉంది కాబట్టి. ఈ 1 ఇంచ్‌ని మనం ఇటొక హాఫ్, ఇలా నేను చూపించినట్టు ఇటొక హాఫ్ ఇంచ్, ఇటొక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి స్కేల్‌తో. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ అనేది కిందన కూడా పర్ఫెక్ట్‌గా పడాలి అంటే మనకి ఇలాగ రోలర్ అనేది ఉంటుందండి. దీంతో మనం మార్క్ చేసుకున్నాము అంటే మనకి కింద కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు డాట్ అనేది ఎక్కువ తక్కువ పడతారు కదా! అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనం దీంతో ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఇలాగా రఫ్ చేసాము అంటే కిందన క్లాత్ మీద కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. అలానే ఖర్చుకి కూడా ఇలా పెట్టుకొని రఫ్ చేసుకోండి. ఈ టూల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. కొత్త వారికైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కిందన మనకి ఖర్చు ఎక్కువ తక్కువ పట్టకుండా, అలానే డాట్ కూడా ఎక్కువ తక్కువ పట్టకుండా ఇలాగ కరెక్ట్‌గా వచ్చేస్తుంది. దీనివల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా! ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో అలాగ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది ఇలా కిందకి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకున్నాం కదా! అక్కడికి కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలండి ఖర్చు దగ్గర. అలానే మనకి డాట్ దగ్గర కూడా ఇలాగ టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుంటాము. ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా! ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఎక్కడైతే మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుందో కరెక్ట్‌గా అలా పెట్టుకోవాలి. ఇక్కడ కోరంచులు అనేది వచ్చినాయి అంటే అవి కూడా తీసేయండి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిగా రాదు కోరంచులు ఉంటే. నాకైతే ఇక్కడ సరిపోయిందండి క్లాత్ అనేది. ఇలా పెట్టుకొని చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. కరెక్ట్‌గా రావాలి మనకి. అటు ఇటు అవ్వకుండా క్లాత్ అనేది కరెక్ట్‌గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ చంక డౌన్ అనేది పెట్టాం కదా! ఈ కార్నర్ అనేది మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది కదా! ఇక్కడ కరెక్ట్‌గా వచ్చేలాగా మనం ఈ రోలర్‌తో స్కేల్‌తో ఇలాగ డ్రా చేసుకున్నామంటే కిందన కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు కావాలి అంటే డ్రా చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఫ్రంట్, బ్యాకు 4 ఇంచెసే పెట్టమన్నారు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకొని దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఇంకా తక్కువ పెట్టుకోవాలి అన్నా, 3 పెట్టుకోవాలి, 3 ½ పెట్టుకోవాలి అన్నా కూడా ఇక్కడే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా! అదే మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు సేమ్ లెంత్ అయితే పెట్టమన్నారండి ఫ్రంట్, బ్యాకు. ఇలా మార్క్ చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చు. మీరు ఇంకా తక్కువ కావాలంటే ఇలా పెట్టుకొని రౌండ్ అనేది తీసుకోండి. 3 అలా పెట్టుకుంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసాం కదా! ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా! ఈ ప్లస్ గుర్తు దగ్గర ఇలాగ స్కేల్‌తో డ్రా చేసుకోండి లైన్ అనేది. మనకి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనము చంక డౌను ఇలా కరెక్ట్‌గా వస్తుంది. లోత్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా తీయగలుగుతాం. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 2 ఇంచెస్‌కి మార్క్ చేశాను కదా పైకి. ఇక్కడ 1 ఇంచ్‌కి లోత్ అనేది తీసుకోవాలండి. బోట్ నెక్‌కి ఎప్పుడు కూడా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌లో లోతు. దానికోసం కింద నుంచి 2 ఇంచెస్, అలానే ఆ 2 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ యూజ్ చేసి అయినా మార్క్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనము హ్యాండ్‌తో అన్నా మార్క్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను స్కేల్ యూజ్ చేశాను. చూసారు కదా! ఇలా సన్నగా మార్క్ చేసుకోవాలి. కిందననేది ఎప్పుడు లావు అవ్వకూడదండి. అలానే పైన కూడా ఈ హాఫ్ ఇంచ్‌ని వదిలేసుకొని ఇక్కడి నుంచి మనము ఇలాగా రౌండ్ అనేది 1 ఇంచ్‌లోకి కలిపేసుకోవాలి. మనకి ఎక్కువగా లావ్ అనేది రాకూడదండి. కరెక్ట్‌గా కార్నర్‌లో కావాలి ఇలాగా. మీరు ఎక్కువ తీసినా కూడా మనకి పట్టినట్టు ఉంటుంది. అలా కాకుండా నేను చూపిస్తున్నట్టు ఇలా నీట్‌గా కరెక్ట్‌గా తిరిగేలాగా చూసుకోవాలి. ఇలా లోత్ అనేది తీసుకున్నాం కదా! ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. వీళ్ళ బ్లౌజ్ లెంత్ అనేది బాగా ఎక్కువ ఉంది కదా మనకి. దానికోసమైతే నేను 10:30 దాకా పెట్టుకుంటున్నానండి. మీకు ఒకవేళ వాళ్ళు పొట్టిగా ఉన్నారు అంటే 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ 10:30కి ఒక మార్కింగ్ చేశాను కదా! ఇప్పుడు ఈ చివరి నుంచి
3:35కి పెట్టుకుంటున్నానండి. చిన్న బ్లౌజే కాబట్టి. చెస్ట్ ఎక్కువ ఉంటే 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ కిందన 2 ½ ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ కోసం కూడా నేను 2 ½ పెట్టుకుంటున్నాను. ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్ పాయింట్లు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి ఇలా స్కేల్‌తో డ్రా చేస్తారు. అలా కంటే కూడా మనము ఇలాగ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలాగా రౌండ్ అనేది తిప్పాము అంటే డాట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మనకి ఫిట్టింగ్ అనేది బావుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల. ఇలా కర్వ్ తిప్పాము కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డాట్‌కి నార్మల్‌గా షేప్ బెల్ట్‌కి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా! అలాగే ఇక్కడ 1 ½ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే డాట్ వేసేటప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ తీసుకొని హాఫ్ ఇంచ్ కిందకి పెడతాం. అంటే మనకి 1 ½ వస్తుంది. అదే 1 ½ ఇక్కడ తీసుకోవాలండి. మనము క్రాస్ కటింగ్ తీసినట్టే. ఇప్పుడు నేను స్కేల్ ఎలా అయితే పెడుతున్నానో ఇలా పెట్టుకొని రౌండ్ అనేది ఇలాగ ఈ 1 ½ కలుపుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ రౌండ్ అనేది ఎక్కువ తీయడం వల్ల మనకి చెస్ట్ అనేది రౌండ్‌గా ఫిట్టింగ్ బావుంటుంది. ఇలా స్కేల్‌తో డ్రా చేసిన దానికి, కరువు తిప్పిన దానికి చూసారా ఎంత క్లాత్ అనేది తేడా వచ్చిందో? నేను చెప్పినట్టు క్రాస్‌గా తీసుకోండి. చాలా బావుంటుంది స్కేల్ తోటి. ఇలాగ స్కేల్‌తో అయితే డ్రా చేసుకోను నేను. ఇలాగ కరువు తిప్పితే బావుంటుంది ఇలాంటి బ్లౌజెస్‌కి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టాం కదా! ఇలా పెట్టిన స్కేల్‌ని ఇక్కడ ఎక్కడైతే మనకి కరెక్ట్‌గా కలుస్తుందో అక్కడ ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి. లోతు తీసిన దగ్గరికి ఇలా కలవాలి మనకి. చంక దగ్గర. ఇలా కలిసింది అంటే ఫిట్టింగ్ అనేది చాలా బావుంటుంది. ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము కింద నుంచి ఇలాగ 1 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మిడిల్‌లో డాట్ వేస్తానండి నేను. ఒకవేళ మీరు హుక్స్ పట్టీ దగ్గర డాట్ వేయలేదు అంటే 1 ½ మార్క్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేను హాఫ్ ఇంచ్ అనేది డాట్ వేయడం వల్ల కింద 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అలానే ఇక్కడ మనము డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్‌ని కొలుచుకోండి ఇలాగా ఈ చివరికి 10:30 వచ్చింది. అంటే 1 ఇంచ్ అనేది డాట్ వేస్తాం కాబట్టి అది తీసేయాలి. 9:30 వస్తుంది కదా! ఈ 9:30ని మనం ఇక్కడ చూసుకోవాలి. చూసుకునే ముందు మనం ఇక్కడ కట్ చేసి జాయిన్ చేస్తాం కదా! అంటే హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది అటు ఇటు. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి మాత్రమే మనము కొలుచుకోవాలండి. ఇప్పుడు ఈ 9:30ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతొచ్చింది? 2 ½ వచ్చింది. 2:15 వచ్చింది. ఆ 2:15ని మళ్ళీ ఇక్కడ వదిలేసుకోవాలి. ఖర్చుకి మార్కింగ్ చేసాం కదా! అక్కడ వదిలేసుకొని అక్కడి నుంచి నేను చూపిస్తున్నట్టు చూడండి. నిదానంగా చూస్తే మీకే అర్థమవుతుంది. 2:15 దగ్గర నుంచి ఇక్కడ 9:30 ఎక్కడొచ్చిందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా! ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్, బ్యాక్ ఈక్వల్‌గా వస్తుందండి. హుక్స్ పట్టీ, కాజా పట్టీ మధ్య గ్యాప్ కూడా రాదు మనకి. అలా అని ఇక్కడ డాట్ వేస్తాం కదా! చంక దగ్గర. ఇది కట్ చేస్తాం కాబట్టి మనం ఒక పావించ్ అనేది ఇలా పెట్టుకొని ఇలాగ కిందకి డాట్ పొడవొచ్చేసి 3 ½ పెడతాం మనం క్రాస్ కటింగ్‌కి. ఇక్కడ కూడా అదే 3 ½ పెట్టుకొని ఇలాగ స్కేల్ అనేది పెట్టి క్రాస్‌గా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ చిన్న పీస్ అనేది కట్ చేస్తాం. మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది కదా! అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని మనము ఈ హాఫ్ ఇంచు అలానే ఇక్కడ 9 ½ మార్క్ చేసుకున్నాం కదా! ఈ 2 మార్కింగ్స్‌ని మనము స్కేల్‌తో ఇలాగా డ్రా చేసేసుకోండి. ఇలాగా. చూసారు కదా! ఇలా మనం మార్క్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి. మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రౌండ్‌గా తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మిడిల్ డాట్ వేయడం కోసం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో చెస్ట్ పాయింట్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి 10:35. ఇప్పుడు ఇక్కడ 2:15కి మార్క్ చేస్తున్నానండి నేను. ఈ 2:15కి మనం డాట్ వేసుకుంటాం. ఇటొక పావించు, ఇటొక పావించు. చూసారు కదా! ఇలా రెడీ అయిపోతుంది. మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి కటింగ్ అనేది. ఇక్కడ కూడా క్రాస్‌కి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నారు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోగలుగుతాము. చూసారు కదా! ఇక్కడ మనకి హుక్స్ పట్టీ దగ్గర కొంచెం ఇలాగ ఒక పావించ్ అనేది కింద మార్క్ చేసుకొని క్రాస్‌కి ఇలా కలుపుకోండి నెక్ దగ్గర నుంచి. ఎందుకు అంటే మనకి బోట్ నెక్ అనేది ఫ్రంట్ దగ్గర కొంచెం లూజ్ వస్తుందండి. పైకి తేలినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాగ చిన్నగా క్రాస్‌గా మనం హుక్స్ పట్టీ వైపు నేను చూపించినట్టు మార్క్ చేసి కట్ చేసుకున్నారంటే చాలా నీట్‌గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. నెక్ కూడా కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా లోతు తీసింది మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోండి. అలానే ఇక్కడ ఈ ప్రిన్సెస్ కటింగ్‌కి 2 ఇంచెస్ పెట్టాం కదా! ఇలాగ 2 ఇంచెస్, 2 ఇంచెస్‌కి ఖర్చుకి మార్క్ చేసేసుకొని డ్రా చేసుకోవాలి.
మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా డ్రా చేసుకోవడం వల్ల. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. చూసారు కదా! ఎలా అయితే ఉందో అలాగ పిన్స్ పెట్టేసుకొని కదలకుండా ఇలా క్రాస్‌గా కట్ చేసుకోండి. స్ట్రెయిట్ పీస్ కాదు నేను చూపించినట్టు. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మిడిల్ టక్స్ ఇచ్చుకోవాలి మనం డాట్ వేసే దగ్గర. ఈ పీస్ కూడా తీసేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయింది చూసారా? ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం మనం ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. అలానే 2 లేయర్స్ మీద తీసుకున్నాను. అంటే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగా. ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మనం హ్యాండ్ లెంత్ ఎంతుంది, లూజ్ ఎంతుంది చెక్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి చెక్ చేసుకోండి. ఇలా సాగదీసి పట్టుకోవాలి కరెక్ట్‌గా వస్తుంది. నాకు ఇక్కడ 7:30 వచ్చింది చూసారు కదా! ఈ 7:30కి మనము ఖర్చుకి కలుపుకోవాలి. కింద పావించు పైన హాఫ్ ఇంచుని. అయితే కింద కోరంచులు అయితే ఉన్నాయండి నాకు. అవి తీసేస్తున్నాను. అవి తీసేసి దానిపైన మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా! 8:15 వచ్చింది. ఈ 8:15ని ఇలా పెట్టుకొని ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి. కోరంచు ఉండడం వల్ల మనకి క్రాస్‌గా లాగినట్టు వస్తుందండి క్లాత్ అనేది. అందుకని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని ఇలాగ కలిపేసుకోండి స్కేల్‌తో. అలానే ఇది చిన్న బ్లౌజే కాబట్టి మనకి కిందకి చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ నుంచి తీసుకుందాము. ఇలాగా కరెక్ట్‌గా పట్టుకొని కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకున్నారంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోండి. అలానే 2 ఇంచెస్ మనం ఖర్చుకి పెట్టుకుంటాం ఇక్కడ. మనం బ్యాక్ పార్ట్‌కి ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. చంక దగ్గర కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంతొచ్చింది చంక రౌండ్ అనేది చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఇలా చెక్ చేసుకోండి. చూసారా 7:30 వచ్చింది. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఈ 7:30ని ఇక్కడ పెట్టుకొని మనం 3 ఇంచులకి మార్క్ చేసాం కదా! ఈ మార్కింగ్ మీదన ఇలా కరెక్ట్‌గా వచ్చేలా చూసుకొని 7:30 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోండి. ఇలా మనం డ్రా చేసుకోవడం వల్ల జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదండి. హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పైన 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలానే ఇక్కడ ఒక 1 ఇంచ్‌కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇది కరువు తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఈ 2 ఇంచెస్ నుంచి ఖర్చుకి పెట్టాం కదా! ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. చూసారా ఇలాగా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనము రౌండ్ ఎలా తీస్తామో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఖర్చుకుంది కదా! ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇలాగా టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం కరువు స్కేల్ యూజ్ చేసి మిడిల్ పాయింట్ యూజ్ చేసి కరువు అనేది ఈజీగా తీసుకోవచ్చు. అది ఎలానో చూడండి. ఇలా కరువు స్కేల్ అనేది ఇలా పెట్టాము అంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది మనకి రౌండ్ అనేది. ఇలా డ్రా చేసుకోవడమే. ఇప్పుడు హ్యాండ్‌తో అయినా సరే మనము ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఈ కిందకొచ్చేసి కొంచెం లోపలికనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి నుడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసేసుకోవాలి. ఈ కిందన కూడా నేను కోరంచ్ అనేది తీసేసుకున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని మనం ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే పైన కూడా షోల్డర్ దగ్గర ఒక మార్క్ ఇచ్చుకోవాలి. టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసాం కదా! అదే మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనము ఇలా పెట్టుకొని ఖర్చు దగ్గరికి కరెక్ట్‌గా ఎంత వచ్చిందో అంతా ఆఫ్ చేసుకోండి. ఇలా టేప్‌తో ఆఫ్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3/4 ఇంచ్ అనేది లోతు తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్‌కి అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా! ఇలా కొంచెం కరువు అనేది తిప్పుకోవాలి. మెయిన్ ఈ కరువు తిప్పడమే కొత్త వారికి కష్టంగా ఉంటుంది. నిదానంగా ట్రై చేయండి వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసిన విధంగా మనము కరువు అనేది నీట్‌గా కట్ చేసేసుకోవాలి. కిందన సన్నగా ఉండాలండి. ఇక్కడ 3/4 ఇంచ్‌కి అనేది ఇలా పెట్టుకున్నాం కదా! మళ్ళీ 1 ఇంచ్‌కి వెళ్ళేటప్పటికి సన్నగా తీసుకోవాలి. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు ఇక్కడ టక్ అనేది పెట్టుకోండి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇలా రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనము ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ పెట్టుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకొని అంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చుకని కాదు. ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మనకి జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోవడమే. అలానే ఈ చివర బ్యాక్ పార్ట్ తీసాం కదా! ఇప్పుడు ఈ చివర అనేది ఇలాగా ఫోల్డింగ్ ఉంది కదా! ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నామంటే హ్యాండ్స్‌కి అనేది వచ్చేస్తుందండి. 2 హ్యాండ్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని
ఇలాగా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా హ్యాండ్స్, దీన్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. పైన కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఇలా ఓపెన్స్ అనేది మన వైపు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి. ఇక్కడ కోరంచులు అనేది నేను తీసేస్తానండి. అందుకని దాని తర్వాత నుంచి పెట్టుకున్నాను. అలానే ఈ పీస్ కూడా మనకి ఇలాగా మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో డాట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చుట్టూ కూడా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలా కట్ చేసేసుకున్నామంటే ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలాగ కట్ చేసి ట్రై చేయండి. చాలా వస్తుంది. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.